ది అపార్ట్మెంట్ ఎపిసోడ్ నంబర్ 4. డాక్టర్ మామిడాల శైలజ గారు రాసిన మనం అపార్ట్మెంట్ స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉదయం 6 గంటల సమయం. డిసెంబర్ నెల కావటంతో వెలుగు రేఖలు భూమిని చేరటానికి సందేహపడుతున్నట్లుగా ఇంకా చీకటిగానే ఉంది ఆ వాతావరణం. ఆ అపార్ట్మెంట్లో చొరబడటానికి బాణుడు ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకునే క్రమంలో అపార్ట్మెంట్ వాసులు సాధారణంగా 7 గంటలైనా నిద్రలో జోగుతూ ఉంటారు. కానీ ఆ రోజు మాత్రం అపార్ట్మెంట్ పరిసరాలలో అలజడితో కూడిన వాతావరణం కనిపిస్తుంది. జరగనాని ఘోరం జరిగినట్లు ముక్కుమ్మడిగా గట్టిగా అరుపులాంటి మాటలు చాటున గుండెల్ని దడపుట్టించే భయం ప్రతి ఒక్కరి కళ్ళల్లో గోచరమవుతోంది. కారణం, అంతకుముందే జరిగిన సంఘటన కంటే దారుణమైన రీతిలో మరొక ప్రాణి అత్యంత హృదయ విదారక స్థితిలో హేయమైన రీతిలో చంపబడింది. ఈసారి అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ అక్కడ అందరికీ మాలిమి అయిన సునకరాజమది. సాధారణంగా అక్కడ కుక్కలను పెంచుకుంటున్న వారు రాత్రి సమయంలో సెల్లార్లో ఆ కుక్కల్ని వదిలేస్తూ ఉంటారు. దానితో పాటు ఈ సునకం కూడా జత కలుస్తూ ఉండేది. మొన్నటి సంఘటన అనంతరం క్రింద తమ సునకాలను వదిలేయటానికి అపార్ట్మెంట్ వాస్తులు ఇష్టపడటం లేదు. మొదటిసారిగా స్వీటీ ఆ అపార్ట్మెంట్లో ప్రవేశించి అందరి మనసులు చూరగొన్న తర్వాత సునకాల పెంపకం పట్ల ఆసక్తి పెరిగి దాదాపుగా అందరూ కూడా సునకాలను పెంచుకుంటూ తమ కుటుంబంలో సభ్యురాలిగా చూసుకోవటం అనేది ఆనవాయితీగా మారిపోయింది ఆ అపార్ట్మెంట్లో. అదురుతున్న గుండెలను అరచేతిలో పట్టుకుని హతమై ఉన్న సునకం చుట్టూ చేరి జరిగిన సంఘటన వెనుక వాస్తవాలను ఊహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ఒక్కొక్కరు. అలా అందరూ ఎవరికి తగ్గట్లు వాళ్ళు ఊహించుకుంటూ ఉండగా అసలు ఆ సునకాన్ని చంపటానికి ఏ విధమైన పదును కలిగిన ఆయుధాలు ఉపయోగించారో కానీ ప్రతి అవయవం కండకండలుగా ఛిద్రం చేయబడి బీభత్సంగా ఉంది. అక్కడ దీనమైన చూపులతో ఉన్న నిర్జీవమైన దాని కనుగుడ్లు పెరికివేసి కొద్ది దూరంలో విసిరివేయబడి ఉన్నాయి. ఆ కళ్ళస్థానంలో 2 గుంటలు దర్శనమిస్తున్నాయి. ఒళ్ళు జలధరింపచేసే ఆ దృశ్యాన్ని చూడలేక కన్నీటి పర్యంతరం అవుతున్నారు అందరూ. యథావిధిగా ఇన్స్పెక్టర్ అజయ్ బృందం పరిశీలించడానికి ఆ ప్రాంతాలను మరియు హత్య చేయబడిన విధానాన్ని పరిశీలించిన మీదట అనుమానాస్పదంగా అనిపించిన వారిని ప్రశ్నించడం మొదలుపెట్టేశాడు. అపార్ట్మెంట్ వాసులంతా ఒక రకమైన అంతర్మదనంలో ఉన్నట్లుగా వారి గంభీరమైన వదనాలు చూసిన వారికి ఇట్టే అర్థమైపోతుంది. ప్రతి వారిలో ఒకే ఆలోచన, ఒకే రకమైన ప్రశ్నలు మెదులుతున్నాయి. ఇది ఎవరు? అసలు ఏమి ఆశించి ఇలాంటి పనులు చేస్తున్నారు? మూగ ప్రాణుల మీద అంత కర్కసత్వం ఎందుకు చూపిస్తున్నారు? ఇది కేవలం మూగజావుల జీవుల ప్రాణాలను హరించడంతోనే ఆగిపోతుందా? లేదా తర్వాత మనుషుల వంతు కూడానా? భయంతో ఒక్కొక్కరికి వెన్నులో వణుకు వస్తున్న పరిస్థితి. పని మనిషి గౌరీ వాచ్మెన్ లింగయ్యలతో మాట్లాడిన అనంతరం ఆ గుంపుని పరీక్షించి చూస్తూ, ఇందులో రంగనాయకి ఎవరు అని ప్రశ్నించాడు అజయ్. అందరూ తమలో తాము ఒకరినొకరు చూసుకొని తను ఇంకా కిందికి రాలేదు సార్ అని చెప్పారు. ఇంత జరుగుతున్నా కిందకి రాకపోవటమేంటి? పిలవండి తనని గట్టిగా ఆదేశించాడు అజయ్. లింగయ్య పిలుపుతో గాఢ నిద్రలో నుంచి మెలకు వచ్చిన రంగనాయకి జరిగిన విషయమంతా తెలుసుకుని విసుగ్గా బయటికి వచ్చింది. ఏమాత్రం భయం గాని జంకు గాని లేని హావభావాలతో నింపాదిగా ఒక్కొక్క మెట్టు దిగుతూ వస్తూ ఉన్న రంగనాయకిని ఆశ్చర్యంగా చూస్తూ ఆమెనా అన్నట్లు చూశాడు ఇన్స్పెక్టర్ అజయ్. 5.5 అడుగుల ఎత్తుతో దాదాపు 45 ఏళ్లు ఉన్న స్త్రీ ఆమె. ఎత్తుకు తగిన దానికంటే ఒకంత ఎక్కువ లావుతో తీర్చిదిద్దినట్లు ఉన్న ముఖంలో నుదుటిన పెద్ద బొట్టుతో అంతకుముందు రోజు తాలూకు వాడిపోయిన పూలు సిగలో వేలాడుతుండగా కొంచెం పైకి ఎగ్గట్టిన చీరతో కిందికి వచ్చింది. తాంబూలం వేసుకునే అలవాటు ఆమెకి ఉందనటానికి సూచనగా ఎర్రగా ఉన్న నోరు, జర్దాపాన్ తాలూకు గుప్పుమనే వాసన అక్కడ అలుముకుంది. ఒక్కసారిగా అక్కడ జనాలంతా నిశ్శబ్దమైపోయారు. జరుగుతున్న వ్యవహారం తనకేమీ పట్టదన్నట్లుగా, తనకు అది ఏమాత్రం ఆసక్తి లేని విషయం అన్నట్లుగా చూస్తూ సరాసరి ఇన్స్పెక్టర్ అజయ్ దగ్గరికి వచ్చి నిలబడింది రంగనాయకి.
ఏంది సారు పిలిచారట? పొద్దున్నే మంచి నిద్ర సెడగొట్టేశారుగా, ఏంది నాతో పని? అంటూ గరుకైన గొంతు నుంచి నిర్లక్ష్యంగా వచ్చాయి ఆమె మాటలు. మీరేనా రంగనాయకి అంటే అని అడిగాడు అజయ్. ఆవ్ నేనే, ఏందైతే అని అడగ్గానే, ఇక్కడ గత కొన్ని రోజులు జరుగుతున్న దారుణమైన హత్యల గురించి మీకు తెలిసే ఉంటుంది అని అజయ్ అడగ్గానే, ఆ విన్నాలే, అయితే ఏదో మనుషులు మర్డరైపోయినంతగా హడావుడి చేస్తున్నారేంటి? మాటలు రాని మూగజంతువులే కదా అని అన్నది ఆవిడ. మూగజంతువులు అయినంత మాత్రాన వాటిది మాత్రం ప్రాణం కాదంటారా ఏంటి? సరే, ఈ మర్డర్లు ఎవరు చేస్తున్నారని మీ ఉద్దేశం అని అజయ్ ఆవిడ వైపు చూస్తూ అడిగాడు. అది నాకెట్టా తెలుస్తుంది సారో? అపార్ట్మెంట్లో కుక్కలు మర్డర్ అయితే వాటిని ఎవరు చంపుతున్నారో నాకెట్లా తెలుస్తుంది? కొంపదీసి మీరు నన్నుగాని అనుమానిస్తులేరు కదా అని నోరు తెరిచి గట్టిగా ఆవలిస్తూ అడిగింది రంగనాయకి. ఈ పని చేస్తున్నది ఎవరో తెలిసే వరకు మిమ్మల్నే కాదు, ఇక్కడున్న అందర్నీ అనుమానించడం మా డ్యూటీలో భాగం. మేము అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పటం మీ బాధ్యత అన్నాడు అజయ్. నాకు తెలియని విషయాలు అడిగితే నేనెట్టా చెప్పేది అన్నది కొంచెం ఎటకారంగా రంగనాయకి. సరే, మీరేం పని చేస్తుంటారు? ఇక్కడ ఒంటరిగా ఉంటున్నట్లు విన్నాను, మీకెవరూ లేరా? మీరు కొన్నిసార్లు రాత్రులు కూడా రారని విన్నానే అని అడిగాడు. ఆగండి సారు, నేనేమి చేతాను? ఒంటరిగా ఉంటానా, జంటగా ఉంటానా, రాత్రిళ్ళు ఏడకపోతానా, ఇవన్నీ నీకు అవసరమా? ఇక్కడ జరిగిన దానికి నీకు ఏది అవసరమో అదే అడుగు, అంతేగాని ఊసుపోని ముచ్చట్లు అడిగి ఇసికించకు నన్ను అంటూ చిరాగ్గా అంది రంగనాయకి. సరే, అవే ముచ్చట్లు అడుగుతాను, కానీ ఇక్కడ కాదు, పోలీస్ స్టేషన్లో పదా అన్నాడు కోపంగా ఇన్స్పెక్టర్. అదేంటి, నాకేం పని పాటలేదనుకున్నారా ఏంది? ఆ అడిగే 4 ముక్కలేదో ఇక్కడ అడిగితే నా దారి నేను వెళ్ళిపోతా. అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా నన్ను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు సారు ఇవన్నీ అని రంగనాయకి జరంతా కోపంగా అడిగింది, ఎటువంటి భయం లేకుండా. ప్రశ్నలు అడగాల్సింది మీరు కాదు, నేను కోపంతో ఎర్రబడుతున్న ముఖంతో అనేసి, కానిస్టేబుల్స్, మంచిగా అడిగితే వినే రకం కాదు గాని ఈవిడిని జీప్ ఎక్కించండి అంటూ వెనుదిరిగాడు ఇన్స్పెక్టర్ అజయ్. ఇక ఆ కానిస్టేబుల్ రంగనాయకిని జైలుకు తీసుకొచ్చాడు. అక్కడ అజయ్, నువ్వేం చేస్తుంటావు అని రంగనాయకి వైపు చూస్తూ అడిగాడు. రంగనాయకి వైపు తీక్షణంగా అలా ఇన్స్పెక్టర్ అజయ్ చూసేసరికి, నేనేం చేస్తుంటే మీకేంటి సారు? పొట్టకూటి కోసం ఏదో చేస్తుంటా, అవన్నీ మీకెందుకంట అంటూ ఏమాత్రం జంకు గొంకు లేకుండా తల ఎగురేస్తూ అడిగింది రంగనాయకి, అజయ్కి ధీటుగా సమాధానమిస్తూ. అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ రాణి ఒక్క ఉదుటిన రంగనాయకి దగ్గరగా వచ్చి, ఏయ్, సార్ అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు, లేకపోతే ఆడదానివని కూడా చూడకుండా మక్కిలిరక్కొడతా, జాగ్రత్త అంటూ గద్దించింది రంగనాయకిని. కొంచెం తగ్గిన రంగనాయకి, గుళ్ళో పనిచేస్తుంటాను అని అన్నది చిన్నగా. గుళ్ళో పనా? ఏం పనిచేస్తావు అన్నాడు అజయ్. ఏం పని అంటే ఏం చెప్పాలి మీకు అని అన్నది రంగనాయకి. అదిగో మళ్ళీ నోరు ఎగుస్తుందేంటి అంటూ లాఠీని పైకి లేపుతూ కళ్ళు ఎర్రజేసింది రాణి. అదే, గుడి శుభ్రం చేయటం, ప్రసాదం తయారు చేయటం, వచ్చే పోయే వాళ్ళని చూసుకోవటం, ఈ పనులే ఉంటాయి సారు గుడిలో అంటే అన్నది. రంగనాయకి ఆ పని చెప్పగానే, నువ్వు పెళ్లి చేసుకోలేదా అని సూటిగా వచ్చింది అజయ్ నుండి ప్రశ్న. నేను పెళ్లి చేసుకుంటే మీకేంటి, చేసుకోకపోతే మీకేంటి అంటూ ఏదో అనబోయిన రంగనాయకి గుడ్లురిమి చూస్తున్న రాణి కేసి చూసి, చెప్పాగా గుళ్ళో ఉంటానని అంది. పెళ్లికి గుళ్ళో ఉండటానికి సంబంధం ఏంటి అడిగింది రాణి. రాణి, ఆపు, వదిలేయి అని ఇన్స్పెక్టర్ అజయ్ వారించటంతో ఆగిపోయింది రాణి. ఇప్పుడు చెప్పు, సుందరిగారి కుక్కపిల్ల స్వీటీని ఎందుకు చంపావు నువ్వు? గట్టిగా వచ్చింది ఇన్స్పెక్టర్ అదే స్వరం. అజయ్ ప్రశ్నకు ఒక్కసారిగా తడబడిన రంగనాయకి నీళ్లు నములుతూ కాసేపటి తర్వాత, నానెందుకు చంపుతాను, స్వీటీని నాకేం వస్తుంది మూగజీవాన్ని చంపుతే అంటూ కాస్త నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. వాటర్ లీకేజీ ప్రాబ్లం మీద రంగరాజు ఫ్యామిలీతో గొడవ పెట్టుకున్నావా లేదా అన్నాడు అజయ్. గొడవ అంటే పెద్ద గొడవ కాదులేండి,
ఏదో చిన్నగా అడిగానంతే అని అడగానే, నువ్వు పెద్దగా అరిచిన సంగతి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ విన్నారు. వాళ్ళు అంతు చూస్తాను అని బెదిరించావా లేదా? వాళ్ళ మీద కసి తీర్చుకోవటం కోసమే ఈ పని చేశావు కదూ? నిజం ఒప్పుకో అన్నాడు అజయ్. అయ్యయ్యో, అలా అంటారేంది సారు? ఏదో మాట వరుసకు అలా బెదిరించాను, కానీ అంత దారుణం నేనెందుకు చేస్తాను? నేను అసలే దైవభక్తి పరురాలను, అలాంటి పాడు పనులు ఎందుకు చేస్తాను నేను అన్నది రంగనాయకి. మరి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తుంటారు? ఈ పని చేయటానికి అక్కడ ఉన్న అందరికంటే నీకే ఎక్కువ అవకాశాలున్నాయి అని అన్నాడు అజయ్. అదేంటి సారు, ఎవరు చేయకపోతే నేను చేసినట్టా ఏంది? ముందు వెనక ఎవరూ లేనిదాన్నని అనుకుంటున్నారా ఏంది? నేను గనక ఒక్క మాట చెప్తే 100 మంది నా ముందుంటారు. కొంచెం ముందు వెనక చూసుకొని చోట్ల మాట్లాడండి సారు అని దబాయింపుగా అంది రంగనాయకి. ఏయ్, సారి మీదనే నోరులేస్తాంది నీకు? సార్నే బెదిరిస్తావా? అసలు ఇలా కాదు నిన్ను అంటూ సెల్కేసి లాక్కుపోతూ ఉన్న రాణిని ఆపాడు ఇన్స్పెక్టర్ అజయ్. నిజం చెప్తే వదిలేస్తాం, లేకపోతే ఈ పని ఎవరు చేస్తున్నారు తెలుసుకునే వరకు నిన్ను లాకప్లో ఉంచాల్సిందే అని అన్నాడు. ఇక నిర్ణయం నీదే అని చెప్పి లాఠీ పక్కన పెట్టి టేబుల్ మీద నుంచి కిందకి దిగుతూ అన్నాడు అజయ్. రంగనాయకి ఏం ఆలోచించుకుందో కానీ కాసేపటి తర్వాత శాంతమైన స్వరంతో, సత్యపమానకంగా చెప్తున్నా సారు, నాను ఈ పని చెయ్యలేదు. దేవుని నమ్ముకుని బతుకుతున్నదాన్ని ఇలాంటి అపచారపు పనులు చెయ్యను. దయచేసి నన్ను ఒగ్గేయండి సారు అని నెమ్మదిగా అన్నది. సరే వదిలేస్తాను, కానీ చివరి ప్రశ్న, వాచ్మెన్ లింగయ్యకు నీకు ఏంటి సంబంధం? అతని మీద ఎందుకు చేయి చేసుకున్నావు అని అడిగాడు. ఎందుకంటే అని అడగగానే, చెప్పు, ఎందుకు చేసుకున్నావు చెయ్యి అని అడిగాడు మరలా రెట్టింపుగా అజయ్. ఆ లింగయ్య కొడుకు సీనుగాడు లేడు, వాడు నన్ను రమ్మని అసభ్యంగా మాట్లాడాడు సారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ తిన్నాడు ఇన్స్పెక్టర్ అజయ్. అసభ్యంగా అంటే అని అడిగాడు. అదే సారు, వాడికి నా మీద కన్నుంది అని చెప్పగానే, అదేంటి, సీను అంగవికలుడు కదా, పోలియో వచ్చిందన్నారు అని అజయ్ అడగగానే, ఆడికి పోలియో ఏంటి సారు, 4 ఏళ్ల క్రితం వరకు బాగానే ఉండేవాడు, ఈ మధ్య కొంచెం అనారోగ్యం చేసి అలా అయ్యాడంతే అని రంగనాయకి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటో నాకు తెలియదు సారు, నాకు తెలిసినంతవరకు చెప్పానంతే అని మరలా రంగనాయకి చెప్పింది. సాలోచనగా తల పంకిస్తూ, సరే సరే నువ్వెళ్ళు ఇక అన్నాడు అజయ్. రాత్రి 12 గంటలు. అపార్ట్మెంట్లో 401 ఫ్లాట్లో ఉంటున్న సుందరి హఠాత్తుగా నిద్ర నుంచి లేచి ఉలిక్కిపడి కూర్చుంది. ఒక్కసారిగా ఆమె గుండెలు దడదడాలాడాయి. పక్కనే ఉన్న టైంలోంచి సమయం ఎంత అయిందో చూసింది. పక్కనే మంచం ఖాళీగా ఉండటం చూసి గుర్తొచ్చింది ఆమెకు ఊరికి వెళ్ళిన భర్త ఈరోజు రాలేదు అని. స్వీటీ దారుణ హత్య తర్వాత తీవ్రమైన అనారోగ్యం బాధపడిన సుందరి ఫిట్స్ రావడంతో పాటు నిద్రకు పూర్తిగా దూరం కావడంతో దాదాపుగా మంచానికే పరిమితమైపోయింది. స్వీటీ దారుణ హత్య తర్వాత సుందరి నిద్ర మాత్ర డోసు ఇంకా పెంచాల్సి వచ్చింది డాక్టర్కి. భర్త లేకపోవడంతో పని మనిషి గౌరీకి ఇచ్చిన మాత్రలు వేసుకొని పడుకున్న సుందరి స్వీటీ కలలోకి రావడంతో మెలకు వచ్చేసింది. విపరీతమైన గుండె దడతో పాటు క్రమక్రమంగా బాడీ అంతా వణుకు లాంటిది మొదలైంది ఆమెలో. ఇక నిద్ర పట్టదు అని తెలుసుకున్న సుందరి మెల్లగా మంచం దిగి పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని మరొక నిద్ర మాత్ర వేసుకొని స్వీటీ జ్ఞాపకాలు వెన్నుతుండగా నెమ్మదిగా కిటికీ దగ్గరికి నడిచింది. కిటికీ తలుపులు తెరవగానే చల్లటి శీతగాలి వచ్చింది. ఆమె ముఖాన్ని తడుముతూ క్రమంగా గదిలోకి ప్రవేశించింది. చంచలంగా ఉన్న మనసు కాస్త కుదుటి పడినట్టు అయింది ఆమెకి. ఒక్కసారిగా చిన్నగా అలికిడి అస్పష్టంగా దానితో పాటు చిన్న వెలుగు లాంటిది కనిపించటంతో కాస్త ముందుకు వచ్చి కిటికీలోంచి అసంకల్పితంగా కిందకి చూసింది సుందరి. అంతే, ఒక్కసారిగా కొయ్యబారిపోయింది. గుండె గొంతుకులోకి వచ్చిందా అన్నట్లు అది కొట్టుకునే శబ్దం భీకరంగా ఆమె 2 చెవులలో ప్రతిధ్వనించసాగింది. ప్రపంచమంతా కళ్ళు ముందు అతివేగంగా తిరుగుతుండగా అక్కడికక్కడే దబ్బున కూలబడిపోయింది సుందరి. హాయ్ గైస్, ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. ఇంతకు సుందరి కిటికీలోంచి కిందకు చూసినప్పుడు ఏం చూసి ఉంటుంది
అది మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరు. ఇక మీదట ఒకవేళ మీకు నచ్చితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.